డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కైలాష్ నేతను అవకాశం కల్పించడాన్ని ఓయూ జేఏసీ నాయకులుగా స్వాగతిస్తున్నామని ఓయూ జేఏసీ చైర్మన్ బాలకృష్ణ నేత తెలిపారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కార్యక్రమాన్ని చేపట్టారు. పున్న కైలాష్ నేత నియామకాన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తప్పుడు లేఖలు రాస్తున్నారని బాలకృష్ణ మండిపడ్డారు. ఇక తక్షణమే ఆ నాయకులు లేఖలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ గుర్తించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు అధిష్టానం ఒక మంచి బాధ్యతను డిసిసి అధ్యక్షునిగా నిలబెట్టడం జరిగింది నల్గొండ జిల్లాకు. మేము దానికి ఓయూ జేఏసీ పక్షాన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు పున్నా కైలాష్ అన్న గారు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుడు, ఎక్కడో ఉన్నటువంటి నాయకుడిని, కార్యకర్తను ఈరోజు ఒక గొప్ప పదవి, డిసిసి జిల్లా అధ్యక్షుని పదవిగా తీసుకురావడం జరిగింది. కానీ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ఈ యొక్క ఎన్నికను వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పాతది ఎప్పటిదో ఉన్నటువంటి ఒక వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తూ ఆయన యొక్క మానసికంగా, రాజకీయంగా దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళ అనుచరులకు ఇవ్వలేదని చెప్పి, వాళ్ళ మాట చెల్లుబాటు కాలేదని చెప్పి, వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఒక లేఖ హైకమాండ్కు రాయడం జరిగింది. మేము ప్రశ్నిస్తా ఉన్నాము, బీసీలకు ఓట్లు మీకు అవసరం లేదా? బీసీలు మీకు మద్దతు ఇవ్వందే ఇన్ని రోజులు, ఇన్ని ఎలక్షన్లలో గెలుపొందిర్రా, ఇన్నిసార్లు ఇన్ని మంత్రి పదవులు చేపట్టిర్రా? బీసీలు లేనిది పద్మశాలి గాని, బీసీలు గాని